తిరిగి వార్తలకు స్వాగతం. క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకుంటూ తగిన ఆహార మందులు వాడుతూ వ్యాయామం చేయాలని కర్పూరం పిఎస్సి వైద్యులు డాక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కేంద్రం వద్ద సిబ్బందితో రక్తపోటు రోగులతో కలిసి క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలని, మందులు వాడతామని ప్రతిజ్ఞ చేయించారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి వారు వారానికి ఒకసారి బీపీ చెక్ చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, M1HPS ANMలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, బీపీ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జాతీయ సేవా పథక కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వన మహోత్సవం చేపడుతూ గ్రామ సచివాలయం, ప్రభుత్వ పాఠశాల, రైతు భరోసా కేంద్ర ప్రాంగణంలో జామ, కొబ్బరి, నిమ్మ, ఉసిరి, నేరేడు, వేప మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కెవి రమణమూర్తి అన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం దుమ్మేరులో ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం వారిచే జాతీయ సేవా పథకం కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కెవి రమణమూర్తి మాట్లాడుతూ, జాతీయ సేవా పథక కార్యక్రమంలో భాగంగా 7 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి రోజు వన మహోత్సవం చేపడుతూ గ్రామ సచివాలయం, ప్రభుత్వ పాఠశాల, రైతు భరోసా కేంద్రం ప్రాంగణాలలో జామ, కొబ్బరి, నిమ్మ, ఉసిరి, నేరేడు, వేప మొక్కలను నాటినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు. పథకం యొక్క ప్రాముఖ్యత, సేవా కార్యక్రమాల గురించి వివరించారు. సేవా పథకం అధికారులు డాక్టర్ M దక్షిణామూర్తి, డాక్టర్ CH సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ SV భవానీ ప్రసాద్, డాక్టర్ T ఉషారాణి, డాక్టర్ K రవికుమార్, గ్రామ సర్పంచ్ T కుమారి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ప్రెసిడెంట్ సూర్యనారాయణరాజు, పంచాయతీ సెక్రటరీ లక్ష్మి, దొమ్మేరు గ్రామస్తులు, రైతులు, వ్యవసాయ కళాశాల చివరి సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సోషల్ ఇన్స్క్యుబేషన్లో భాగంగా ఖైదీల మానసిక పరివర్తన కోసం పర్యవేక్షణ అధికారి శ్రీరామ రాహుల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ నీలిమ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలుసో తెలియకో బయట మత్తు పదార్థాలకు బానిసై నేరాల్లో పాల్గొని కారాగారానికి రావడం జరిగిందని, మీరందరూ వ్యసనాలు మానుకొని పరివర్తన చెంది సమాజంలో మీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో కారాగార వైద్యురాలు డాక్టర్ P కోమల, డాక్టర్ హారిక, కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ M రాజ్కుమార్, జైలర్లు పాల్గొన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో 9వ అదనపు జిల్లా జడ్జి M మాధురి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి K ప్రకాష్ బాబు, ప్యానెల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సాయం అందించేందుకు నియమించిన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ కేసులను సత్వరం పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు తెలియచేయాలని అన్నారు. క్రిమినల్ కేసులకు సంబంధించి బెయిల్ కోసం వేసిన అర్జీల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గర ఆక్రమణలకు గురై ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండడంతో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆదేశాలతో అక్కడ ఉన్న దుకాణాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈనాటి బంగారు మాట. మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మన వెంటే ఉంటుంది. సుశక్తిని మించిన ఆస్తి మరేది లేదు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.